17వ కీర్తన 14వ వచనం దయచేసి చదవండి. కీర్తన 17:14. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. ప్రభు చేసిన కార్యము లోకుల చేతిలో నుండి అందుకోసం 14వ వచనం అంటున్నాడు, లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షించుము. లోకుల చేతిలో నుండి నన్ను విడిపించు అంటున్నాడు. ప్రభు చేసిన కార్యం ఏమిటంటే లోకుల చేతులను విడిపించు అని ప్రార్థించినప్పుడు దేవుడు చేసిన కార్యం. అలానే ఎలాంటి లోకులు వారు, ఎలాంటి వారు? 12వ వచనం చదవండి. 17వ కీర్తన 12వ వచనం. వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలెను, చాటైన స్థలములలో పొంచు కొదుమ సింహము వలెను ఉన్నారు. ఎంత భయంకరమండి! ఎలాంటి వారంటే వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలె, చాటైన స్థలములో పొంచి ఉండు కొదమ సింహము వలె ఉన్నారు. ఎంత భయంకరమైన విషయం! కాబట్టి సింహం వలె, కొదమ సింహం వలె చీల్చి పడేద్దాం అనుకుంటున్నారు అన్నమాట. అట్లాంటి లోకులు సామాన్యులు కాదు. కాబట్టి కొన్నిసార్లు చూస్తే మన జీవితాన్ని ఆ విధంగా సర్వనాశనం చేసేసారా అనిపిస్తుంది. మన జీవితం పూర్తిగా ధ్వంసం అయిపోయింది అనిపిస్తుంది. ఇక మనము బతుకు లేదు, మనకు ఈ భూమి మీద జీవితము నూకలు చెల్లినేమనిపిస్తుంది. ఎందుకంటే అట్లాంటి వాళ్ళ చేతిలో పడ్డాం, అట్లాంటి శత్రువుని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా వీరి చేతిలో నుండి నన్ను విడిపించు స్వామి. భయంకరమైన కొదమ సింహం లాంటి వారు, అది సింహంలాగా పొంచుకొని ఉన్నవారు, వారి చేతిలో నన్ను విడిపించుకోలేను, నన్ను విడిపించు అన్నప్పుడు ప్రభు చేసిన కార్యం ఏమిటంటే సింహం లాంటి, కొదమ సింహం లాంటి శత్రువును లేదా నాశనం చేసే ఆ యొక్క శత్రువు చేతిలో నుండి ఆయన విడిపించాడు. ఏ విధముగా? పోరాటము ప్రయాసం ద్వారా కాక ప్రభువే మన పక్షంగా కార్యం చేసి వారి చేతిలో నుండి మనల్ని విడిపించినందుకు కృతజ్ఞత చెల్లించాలి.